Hi guys, welcome or welcome back again. Today we are going to discuss about one of the very important question of 5th sem mathematics, that is find the dimension of the subspace H is equal to a minus 3b plus 6c 5a plus 4d b minus 2c minus d 5d such that a comma b comma c and d belongs to R. సో బేసిక్గా ఏం లేదు, మన దగ్గర హెచ్ అని ఒక సబ్ స్పేస్ ఇచ్చారు. సో ఇస్తే ఈ హెచ్కి సంబంధించిన డైమెన్షన్ ఫైండ్ అవుట్ చేయాలంట. But before that, what if I tell you just 4 videos of full syllabus explanation, that too within 10 hours, మీరు ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది ఫినిష్ చేయొచ్చు అంటే ఎట్లా అనిపిస్తుంది? సౌండ్స్ అమేజింగ్ కదా. 80-20 ప్రిన్సిపల్ అని ఒకటి ఉంటుంది. దట్ ఈస్ 20% ఆఫ్ ద ఎఫర్ట్స్ గివ్స్ యూ ద 80% రిజల్ట్స్ అనేసి, ఐదర్ ఇట్ ఈస్ ఎగ్జామ్ ఆర్ రిలేషన్షిప్స్ ఆర్ వాట్ ఎవర్ ద వర్క్ యూ ఆర్ డూయింగ్, మ్యాక్సిమం కొంచెం పార్ట్లో నుంచే మనకి ఎక్కువ రిజల్ట్స్ వచ్చే థింగ్స్ అనేవి ఉంటాయి. సో అట్లనే మన సిలబస్లో కూడా ఉన్న వర్డ్ టు వర్డ్ నేర్చుకునే దానికంటే కూడా కొంచెం థింగ్స్ని నేర్చుకుంటే ఈజీగా పాస్ అయ్యి కొంచెం ఎక్కువ స్కోర్ చేయడానికి ఉంటుంది కదా. దట్ ఈస్ స్మార్ట్ ప్రిపరేషన్ అనుకుంటాం. సో అలాగా ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో అవి అండ్ కొన్ని ఎక్కువ టాపిక్స్ని కవర్ చేసుకుంటూ మొత్తం సిలబస్ కవర్ అయ్యేటట్టు మనం 4 యూనిట్స్ 4 వీడియోస్ చేసినాం అండ్ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. సో చాలా మినిమల్ ఎఫర్ట్స్తో మనం మొత్తం ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది చాలా తక్కువ టైంలో క్లోజ్ చేసేటట్టు. దట్ ఈస్ చూడండి, మీరు ఇప్పుడు ఒక్కొక్క వీడియో చూసి ఒక్కొక్క క్వశ్చన్ ప్రిపేర్ అయ్యి ఎంత టైం తీసుకుంటుంది మీకు. అదంతా లేకుండా మనం కాలేజ్కి వెళ్ళి 6 months ఏదైతే చేస్తామో అది జస్ట్ 10 hours చేసేటట్టు చాలా తక్కువ ఎఫర్ట్తో సిలబస్ని ఫినిష్ చేసుకోవడానికి ఆ పెయిడ్ క్లాసెస్ వీడియోస్ అనేవి ఉన్నాయి. సో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఆల్సో జాయినింగ్ ప్రాసెస్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు అదే వెబ్సైట్లో ఒక వీడియో ఉంటుంది. దట్ ఈస్ ఎట్లా అడ్మిషన్ ఫీ పే ఎలాగుంటుంది, మీకు ఎట్లా వీడియోస్ అనేవి వస్తాయి అనే దానిపైన. సో ఇవన్నీ రికార్డెడ్ వీడియోస్ కాబట్టి మీరు ఏ టైంలో ఇంట్రెస్ట్ ఉంటే ఆ టైంలో జాయిన్ అయిపోవచ్చు. సో కింద ఇచ్చిన లింక్ త్రూ జాయిన్ అయిపోండి. అయితే ఈ హెచ్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ 4 డిఫరెంట్ స్కేలార్స్, దట్ ఈస్ ఏబిసిడి అని చెప్పేసి 4 డిఫరెంట్ స్కేలార్స్ తీసుకొని వాటి బేసిస్ పైన రాసిండ్రు హెచ్ అనేది. సో అయితే ఇట్లా హెచ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఇదే క్వశ్చన్ కాకుండా వేరే క్వశ్చన్ ఇస్తే డైమెన్షన్ అంటే ఏంటో ఫస్ట్ చూసి ఈ క్వశ్చన్ యొక్క డైమెన్షన్ ఫైండ్ అవుట్ చేద్దాం మనం. ఓకేనా? సో అయితే హెచ్ చూడండి, హెచ్ ఏ కామా బి కామా సి డి అని 4 రియల్ వాల్యూస్ ఉన్నాయి, రియల్ నెంబర్స్. అయితే వీటిని ఏమంటాం, 4 వాల్యూస్ని మనం స్కేలార్ వాల్యూస్ అని అంటాం. అంతే, ఏ కామా బి కామా సి డి అనేవి స్కేలార్ వాల్యూస్. అంటే ఏ ప్లేస్లో మనం ఏదైనా ఒక నెంబర్ 2, 3, 4, 5 ఇట్లా పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకు క్వశ్చన్లో హెచ్ ఎట్లా వస్తుంది, హెచ్ ఏవి1 ప్లస్ బీవి2 ప్లస్ సివి3 ప్లస్ డివి4 లాగా వస్తుంది. అది ఎట్లా అని అంటే చూడండి, బేసిక్గా ఇప్పుడు మనకి ఇచ్చిన సబ్ స్పేస్ ఏముంది, హెచ్ ఉంది ఇది. అయితే దీన్ని మనం ఎట్లా రాయగలుగుతామనంటే ఏ కామన్ తీసి ఒక వెక్టర్ వస్తుంది, ప్లస్ బి కామన్ తీస్తే ఒక వెక్టర్ వస్తుంది, ప్లస్ సిని కామన్ తీస్తే ఒక వెక్టర్, అండ్ దెన్ డీని కామన్ తీస్తే ఇంకొక వెక్టర్స్ వస్తాయి. ఇక్కడ లోపల వెక్టర్స్ ఆర్ నథింగ్ బట్ జస్ట్ ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇవే నెంబర్స్తోని మనకి ఇక్కడ 1, 2, 3, 4 వెక్టర్స్ అనేవి వస్తాయి. సో వీటిని మనం v1, v2, v3, v4 అనుకుంటే మనం ఎట్లా రాయగలుగుతున్నాం ఇప్పుడు హెచ్ని ఏవి1 ప్లస్ బీవి2 ప్లస్ సివి3 ప్లస్ డివి4 లాగా రాయగలుగుతున్నాం. ఇట్లా రాసినప్పుడు మనం హెచ్ని ఏమంటామనంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ v1, v2, v3, v4 అని రాస్తాం. అంటే ఏం లేదు చూడండి, ఈ ఏబిసిడి వాల్యూస్ అనేవి జస్ట్ వాల్యూస్, అంటే వాటి రోల్ పెద్ద ఏం లేదు, కానీ ఈ v1, v2, v3, v4 అనేవి రోల్ ప్లే చేస్తాయి. అంటే ఇవి ఇంపార్టెంట్, ఈ వెక్టర్స్ అనేవి ఇంపార్టెంట్, ఈ వెక్టర్స్ వల్లనే హెచ్ అనేది ఫామ్ అయింది అంతే. సో అలాగ హెచ్ అనేది ఫామ్ అయిందని చెప్పడానికి హెచ్ ఈజ్ స్పాన్ ఆఫ్ v1, v2, v3, v4 అని చెప్పేసి చెప్తాం అంతే. చెప్తాం కదా, చెప్పిన తర్వాత ఈ స్పాన్ సెట్ లోపల ఎన్ని వెక్టర్స్ ఉంటే ఈ హెచ్ యొక్క డైమెన్షన్ అంతా అని కన్సిడర్ చేస్తాం. సో ఏం లేదు, ఇప్పుడు హెచ్ యొక్క స్పాన్లో ఎన్ని ఉన్నాయి చూడండి, 1, 2, 3, 4 వెక్టర్స్ ఉన్నాయి కదా. సో హెచ్ యొక్క డైమెన్షన్ 4 అవుతుంది. కానీ చూడండి, బేసిక్గా ఇక్కడ 2 పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అని అంటే ఈ v1, v2, v3, v4 వెక్టర్స్ ఉన్నాయి కదా, ఉంటే దే షుడ్ నాట్ బికమ్ మల్టిపుల్ ఆఫ్ ఈచ్ అదర్. సో అదేలాగా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్తో ప్రూవ్ చేస్తాను నేను. సో అయితే నా దగ్గర ఈ 4 వెక్టర్స్ ఉన్నాయి, v2, v3, v4 ఉంటే ఒకసారి మీరు ఈ v4ని v2 వెక్టర్ని అబ్జర్వ్ చేయండి. చేస్తే చూడండి v4 ఎట్లా వచ్చింది,
ఇట్ ఈజ్ నథింగ్ బట్ ది 2v2. అంటే ఈ v2 ఏదైతే ఉందో దీన్ని 2తో మల్టిప్లై చేసిన అనుకో v4 వస్తుంది. కాబట్టి ఈ స్పాన్ సెట్ ఏదైతే ఉందో, ఈ స్పాన్ సెట్ అంటాం దీన్ని బేసిక్గా దీన్ని. సో ఈ స్పానింగ్ సెట్ ఏదైతే ఉందో దీని లోపల ఈ వెక్టర్స్ అనేవి మల్టిపుల్ ఆఫ్ ఈచ్ అదర్ లాగా ఉండొద్దు. ఒకవేళ అట్లా ఏదైనా వెక్టర్ ఉంటే దాన్ని మనం డైమెన్షన్ లోపల కన్సిడర్ చెయ్యము. అంటే ఇప్పుడు ఈ 4 వెక్టర్లకు సంబంధించిన ఏదైనా ఒక హెచ్ ఉందనుకోండి. సో ఆ హెచ్ యొక్క డైమెన్షన్ లోపల మనం యాక్చువల్గా ఇవి 4 వెక్టర్స్ ఉన్నాయి కాబట్టి దాని డైమెన్షన్ 4 ఉండే కానీ ఈ మల్టిపుల్ అవుతుంది కదా, ఇది v2 యొక్క మల్టిపుల్ అవుతుంది v4 కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చెయ్యము. జస్ట్ దీని డైమెన్షన్ 3 లాగా తీసుకుంటాం. ఆ తర్వాత ఇంకొకటి కాకూడదు. ఏంటది అని అంటే ద వెక్టర్స్ విచ్ ఆర్ నాట్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అదర్ వెక్టర్స్. ద వెక్టర్స్ షుడ్ నాట్ బికమ్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అదర్ వెక్టర్స్. అంటే ఈ వెక్టర్స్ ఏవైతే ఉన్నాయో స్పానింగ్ సెట్ లోపల దీంట్లో ఏవైనా వెక్టర్స్ని లీనియర్ కాంబినేషన్ లాగా రాసినాం అనుకోండి, దాన్ని మనం కన్సిడర్ చెయ్యం. అది ఎట్లా అని అంటే చూడండి, ఇక్కడ నా దగ్గర v3 వెక్టర్ ఉంది 2 1 2 5 అని ఉంటే ఇది ఎట్లొచ్చింది చూడండి. ఈ v1 ఉంది కదా, v1ని అండ్ దెన్ ఈ v2 ఏదైతే ఉందో దీన్ని 2తో మల్టిప్లై చేసి యాడ్ చేస్తే వస్తుంది. ఇది v4 లేదనుకుందాం, జస్ట్ ఇవి 3 ఉన్నాయి. ఉంటే ఈ v3 ఎట్లా వస్తుంది చూడండి, ఈ v1 ప్లస్ 2v2 చేస్తే వస్తుంది. అది ఎట్లా అనంటే ఇది v1 ఉంది, 2v2 చేస్తే వాల్యూస్ ఏమొస్తాయి నాకు ఇప్పుడు, ఈ v2ని 2తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 2 1 2 వస్తుంది. ఈ రిమైనింగ్ 2 zeros 2 zeros 0నే, 2 0 0నే, అండ్ దెన్ ఈ 4th వచ్చేసి 2 1 2 వస్తుంది. వచ్చింది కదా. వచ్చిన తర్వాత దీన్ని రెండింటిని యాడ్ చేస్తే ఎట్లా వస్తుంది చూడండి, 0 ప్లస్ దిస్ 2 2, 1 ప్లస్ దిస్ 0 1, 2 ప్లస్ దిస్ 0 2, అండ్ దెన్ 3 ప్లస్ దిస్ 2 5. సో మొత్తం మీద v3 అనేది v1 ప్లస్ 2v2 నుంచి వస్తుంది. సో ఇలా దీన్ని ఏమంటాం మనం, ఇంతకుముందు చెప్పినా నేను లీనియర్ కాంబినేషన్ అని చెప్పేసి అంటామని. సో ఇలాగ లీనియర్ కాంబినేషన్ రూపంలో రావద్దు వెక్టర్స్. సో ఇలాగ వచ్చిన వెక్టర్స్ని కూడా మనం కన్సిడర్ చేయం. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న హెచ్ ఏదైతే ఉందో దీంట్లో 4 వెక్టర్స్ ఫర్దర్గా వస్తాయి మనకి. కాబట్టి 4 స్కేలర్స్ ఉన్నాయి కాబట్టి ఈ స్కేలర్స్ని ఒక్కొక్కటి కామన్ తీస్తుంటే లోపల 4 వెక్టర్స్ వస్తాయి. డైమెన్షన్ అనేది 4 అవ్వాలి. కానీ ఒకవేళ దీని లోపల ఇప్పుడు ఏవైతే వెక్టర్స్ వస్తున్నాయో వాటిని మనం ఇట్లా ఏదైనా వేరే వెక్టర్ యొక్క మల్టిపుల్ లాగా లేదంటే లీనియర్ కాంబినేషన్ లాగా రాయగలుగుతామా అనేది చూస్తాం. అట్లా రాయగలిగితే వాటిని కన్సిడర్ చెయ్యం. ఏదైతే లేదో దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. అది ఎట్లాగో చూద్దాం. సో ఇప్పుడు చూడండి, a - 3b + 6c ఇదంతా ఉన్నాయి వాల్యూస్. సో ఫస్ట్ ఒక్కొక్కటి కామన్ తీస్తున్నాను నేను. సో a కామన్ తీస్తే ఈ రో లోపల a ఏముంది, జస్ట్ ఒక a మాత్రమే ఉంది. దీన్ని కామన్ తీసేస్తే లోపల ఏం మిగులుతుంది, దీని ప్లేస్లో జస్ట్ 1 మిగులుతుంది. ఆ తర్వాత సెకండ్ రోలో ఏవి ఏమైనా వాల్యూస్ ఉన్నాయా, ఉన్నాయి, 5 ఉంది. ఏని కామన్ తీసినా కాబట్టి లోపల సెకండ్ రోలో జస్ట్ 5 మిగులుతుంది. ఆ తర్వాత సేమ్ వేలో థర్డ్ రోలో ఏమైనా ఏ వాల్యూస్ ఉన్నాయా, లేవు. సో థర్డ్ రోలో 0. అండ్ దెన్ ఫోర్త్ రోలో ఏమైనా వాల్యూస్ ఉన్నాయా, ఏవి లేవు. కాబట్టి ఏని కామన్ తీస్తే ఫోర్త్ రో వాల్యూ 0నే. ప్లస్ నెక్స్ట్ బీ కామన్ తీస్తే ఏమొస్తాయో చూద్దాం. అయితే బీ కామన్ తీస్తే ఫస్ట్ రోలో -3b ఉంది. -3b ఉంటే బీని బయటికి తీస్తే -3 మిగులుతుంది ఫస్ట్ రోలో. సెకండ్ రోలో బీ టర్మ్స్ ఉన్నాయా, లేవు. సో 0. థర్డ్ రోలో బీ టర్మ్స్ ఉన్నాయా, ఉన్నాయి, 1b ఉంది. దీన్ని బయటికి తెచ్చేస్తే దీని ప్లేస్లో 1 మిగులుతుంది. ఆ తర్వాత ఫోర్త్ రోలో 5d ఉంది. బీ టర్మ్స్ లేవు కాబట్టి జస్ట్ 0 తీసుకున్నాం. అండ్ దెన్ ప్లస్ సీని కామన్ తీద్దాం. సీని కామన్ తీస్తే ఫస్ట్ రోలో 6c ఉంది. సో సి బయటికి వస్తే 6 మిగులుతుంది. 6 మిగిలింది ఫస్ట్ రోలో. సెకండ్ రోలో ఏం టర్మ్స్ లేవు, 0. థర్డ్ రోలో సి టర్మ్స్ ఏమున్నాయి, -2c ఉంది. సో సి బయటికి వస్తే -2 మిగులుతుంది థర్డ్ రోలో. ఫోర్త్ రోలో సి టర్మ్స్ ఏమైనా ఉన్నా, లేవు. సో 0. ప్లస్ నెక్స్ట్ డీస్ చూద్దాం. సో డీస్ ఏమైనా ఉన్నాయా ఫస్ట్ రోలో, లేవు. సెకండ్ రోలో 4d ఉంది. సో 4d ఉంటే d బయటికి తెస్తే 4 మిగులుతుంది సెకండ్ రోలో. థర్డ్ రోలో -d ఉంది. డీని బయటికి తెస్తే -1 మిగులుతుంది. సో -1. ఫోర్త్ రోలో 5d ఉంది. సో d బయటికి తెస్తే 5 మిగులుతుంది ఫోర్త్ రోలో. సో ఈ విధంగా ఈ హెచ్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇట్లా రాయొచ్చు. సో ఫర్దర్గా వీటిని యాడ్ చేస్తే మళ్ళీ ఇవే వస్తాయి.
సో ఇప్పుడు మనం ఏం చెప్పినా నేను వీటిని వెక్టర్స్ లాగా కన్సిడర్ చేస్తామని చెప్పేసి చెప్పిన. సో హియర్ ద వెక్టర్స్ v1 ఈజ్ ఈక్వల్ టు, సో ఇది v1, ఇది v2, ఇది v3, ఇది v4. సో v1 ఈజ్ ఈక్వల్ టు ఇది వస్తుంది, v2 ఈజ్ ఈక్వల్ టు దీస్ వాల్యూస్, v3 అనేది 6 0 - 2 0, 4th వచ్చేసి 0 4 - 1 5, 0 4 - 1 5 అనేది 4th వెక్టర్. సో ఇప్పుడు వీటిని మల్టిపుల్స్ లాగా లేదంటే లీనియర్ కాంబినేషన్ లాగా రాయగలుగుతామా అనేది అబ్జర్వ్ చేసి హెచ్ యొక్క డైమెన్షన్ని చెప్పేద్దాం. క్వశ్చన్ అదే కదా, డైమెన్షన్ ఆఫ్ హెచ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 1 by 1 కంపేర్ చేస్తే ఫస్ట్ v1ని దేంతో చేయడానికి లేదు, v1 కంటే ముందు కాబట్టి v1 అట్లనే పెట్టుకొని v2ని కంపేర్ చేద్దాం. చేస్తే v2 అనేది v1 నుంచి వచ్చిందా చూడండి. సో v1ని ఒకవేళ 2తో దేనితోనైనా మల్టిప్లై చేస్తే -3 వస్తుందా, దీన్ని -3తో మల్టిప్లై చేస్తే -3 వస్తుంది. కానీ నెక్స్ట్ 5ని -3తో మల్టిప్లై చేస్తే -15 ఉండాలి ఇక్కడ, లేదు. కాబట్టి దేనితో మల్టిప్లై చేసినా కూడా v2 వస్తలేదు. కాబట్టి v2 ఈజ్ నాట్ అ మల్టిపుల్ ఆఫ్ v1. సో v1 యొక్క మల్టిపుల్ లేదు v2. కానీ సో చూడండి నెక్స్ట్, సో ఇప్పుడు v2ను అట్లనే వదిలిపెట్టి v3ని చూద్దాం. v3 చూస్తే v3 ఏమైనా లీనియర్ కాంబినేషన్లు వస్తుందా వీటి రెండింటికి, లేకపోతే దేనిదైనా మల్టిపుల్ వస్తుందా చూడాలి ఇప్పుడు మనం. సో అయితే ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం ఈ -3 ఇంటూ -2 చేసిన అనుకోండి, నేను -3 ఇంటూ -2 చేస్తే ఏమొస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 2 6 6 వస్తుంది. 0 ఇంటూ -2 0 వస్తుంది. 1 ఇంటూ దిస్ -2 -2 వస్తుంది. 0 ఇంటూ దిస్ -2 0 వస్తుంది. అంటే దీన్ని -2తో మల్టిప్లై చేస్తే మనకి v3 వస్తుంది. కాబట్టి ఏం రాయొచ్చు ఇప్పుడు మనం, v3 ఈజ్ ఈక్వల్ టు -2v2 అని రాయొచ్చు. సో ఇది ఎలాగ వస్తుంది, మల్టిపుల్ లాగా వస్తుంది. కానీ మల్టిపుల్ లాగా వస్తే మనం దాన్ని కన్సిడర్ చేయమని ఇంతకుముందు ఈ 2 పాయింట్లలో చెప్పినాం. కాబట్టి మనం ఇప్పుడు v3ని డిస్కార్డ్ చేసేస్తాం, అంటే దాన్ని వదిలేస్తాం, డైమెన్షన్ లోపలికి కన్సిడర్ చేయము. సో బై స్పానింగ్ సెట్ థీరం వి మే డిస్కార్డ్ v3. సో v3ని డిస్కార్డ్ చేసేసి నెక్స్ట్ ఇంకా మన దగ్గర సెట్లో v1 v2 v3 v4 ఉన్నాయి కదా, సో దాన్ని మనం కన్సిడర్ చేసుకుంటాం. సో ఇప్పుడు v3 అనేది లేదు. ఆ తర్వాత v4 చూద్దాం. సో v4లో ఏమున్నాయి మన దగ్గర, 0, ఇది 0 చూడండి 6 లాగా అనిపిస్తుంది కానీ 0 4 - 1 5 ఉన్నాయి, 4 ఎలిమెంట్స్. సో వీటిని ఈ v3 అయితే లేదు కానీ వీటి రెండింటిని యాడ్ చేస్తే లేకపోతే దేనితోనైనా మల్టిప్లై చేస్తే వస్తుందా చూద్దాం. సో -3తో 0, -3ని 0తో మల్టిప్లై చేస్తే 0 వస్తుంది. కానీ మిగతా అన్నిటిని 0 చేయాల్సి వస్తుంది, మొత్తం వెక్టరే 0 రావాలి, రాదు. v1ని 2తోనైనా దీంతోనైనా మల్టిప్లై చేసి వస్తాయా, రావు. సో ఇది మల్టిపుల్ అయితే లేదు, v4 దేని మల్టిపుల్ లేదు. అండ్ దెన్ ఒకవేళ లీనియర్ కాంబినేషన్ ఉందా చూద్దాం. అంటే లీనియర్ కాంబినేషన్ అంటే ఏం లేదు చూడండి, ఏదైనా ఒక వెక్టర్ని 1తో కానీ 2తో కానీ మల్టిప్లై చేసి ఈ రిమైనింగ్ వెక్టర్ని యాడ్ చేస్తే రావడం అంతే. ఇంతకుముందు చూసుకుంటాం కదా మనం, v3 ఈజ్ ఈక్వల్ టు v1 + 2v2 ఇలాగ వస్తే లీనియర్ కాంబినేషన్. సో ఇలాగ మనం ఈ v4ని రాయగలుగుతామా చూడండి, రాయలేం మనం. దీన్ని ఏం చేసినా దీన్ని 0 ఎట్లా తీస్తాం, 0 తేయగలుగుతాం కదా మనం ఇప్పుడు. సో ఇప్పుడు దీన్ని 3తో మల్టిప్లై చేసిన అనుకో, 3తో మల్టిప్లై చేసి ఇది యాడ్ చేస్తే 0 అవుతుంది. 3 × 1 3 - 3 0 అవుతుంది. తర్వాత 3 5 15 ప్లస్ దిస్ 0 15 రావాలి, కానీ వస్తలేదు. సో మొత్తం మీద ఏం చేసినా కూడా v4ని లీనియర్ కాంబినేషన్లో రాయలేం. కాబట్టి ఫైనలీ v4 ఈజ్ నాట్ అ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ v1 అండ్ v2. సో దీన్ని కాంబినేషన్ లాగా రాయలేకపోతున్నాం. సో ఇప్పుడు ఏం మిగిలినాయి మన దగ్గర, రిమైనింగ్ అన్ని ఒరిజినల్ వెక్టర్సే మిగిలినాయి. v3 ఒక్కటే మల్టిపుల్ లాగా వచ్చింది కానీ మిగతా ఏవి రాలేవు. సో v1 v2 v4 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. అంటే ఈ వెక్టర్స్ ఏవి కూడా మల్టిపుల్స్ లాగా రావడం లేదంటే కాంబినేషన్ లాగా రాయడం ఇలాగా డిపెండెంట్ అయ్యి లేవు. ఇవన్నీ సపరేట్ వెక్టర్స్ లాగా ఉన్నాయి, దట్ ఈస్ ఇండిపెండెంట్ ఉన్నాయి. సో హెన్స్ ఈజ్ అ బేసిస్ ఫర్ హెచ్ అండ్ ద డైమెన్షన్ ఆఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 3. సో డైమెన్షన్ ఆఫ్ హెచ్ ఎంత, 3. బేసిస్ ఫర్ హెచ్ అని ఒక టాపిక్ అన్నాం కదా. సో ఈ ఒక్క టర్మ్ మీనింగ్ చెప్తా చూడండి. నేను ఏం లేదు, సో ఇప్పుడు ఇవి వెక్టర్స్ కదా. సో వెక్టర్స్ అనేవి v1 v2 v3 v4 ఉన్నాయి. కానీ v3 అనేది v2 నుంచే వస్తుంది కాబట్టి ఇది ఒక సపరేట్ వెక్టర్ అయితే కాదు. అయితే ఇలాగా ఒక వెక్టర్ v1 v2 v3 ఉన్నాయి. సో ఈ 3 వెక్టర్లని బేస్ చేసుకొని మనకి హెచ్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఈ 3 వెక్టర్స్ అనేవి హెచ్కి బేస్ లాగా యాక్ట్ చేస్తాయి. అంటే ఏం లేదు, హెచ్కి బేసిక్గా మనం
ఆరిజిన్ లాగా పనిచేస్తున్నాయి అనుకోవచ్చు. సో ఈ 3 వెక్టర్ వల్ల ఈ హెచ్ అనేది బిల్డ్ అయింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అట్లా అనమాట. సో హెన్స్ ఇది హెచ్కి బేసిస్ లాగా యాక్ట్ చేస్తే ఇవి 3, దానివల్ల దాని డైమెన్షన్ వచ్చేసి 3. సో దట్స్ ఇట్. ఎక్కువ డీప్గా వెళ్ళి చెప్పాలనుకోలేకుండే నేను, ఇది షార్ట్ క్వశ్చన్ లాగా వస్తుంది కాబట్టి. సో అండ్ దెన్ ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇంకా మనం ఫర్దర్గా కాన్సెప్చువల్గా డిస్కస్ చేయొచ్చు. సో ఫర్దర్ వీడియోస్లో నేను అట్లా కాన్సెప్చువల్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ మీరు మన ఛానల్లో ఎంపీసీఎస్కి సంబంధించిన అన్ని ఇయర్స్వి అన్ని వీడియోస్ ఉంటాయి, ఇంపార్టెంట్ టాపిక్స్వి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.